ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. నిన్నటి రాత్రంతాను కూడా దేవుని యొక్క అద్భుతమైన కాపుదల మనందరికీ ఉన్నది. అందును బట్టే మరొక న్యూ డేని, మరొక సన్ రైజ్ని మనం చూడగలుగుతున్నాం. అందును బట్టి మనం అందరం కూడా ప్రతి ఉదయం దేవుని స్తుతించాలి. ఏదో మనకున్న జ్ఞానము, బలము, శక్తి వల్ల కాదు ఈ లోకంలో మనం జీవించుతున్నది దేవుని యొక్క కృపను బట్టే అని మనం అందరం కూడా గ్రహించాలి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ యొక్క దేవుని యొక్క మాటను మనం చూద్దాం ఈ రోజున. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనము. ఐజయా చాప్టర్ 38 వర్స్ 16. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు పలుకుతుంది ఒక సాధారణమైన మనిషి కాదు. చేతిలో చిల్లి గవ్వ లేక, నాన్న వారి సహాయం లేక, బంధువర్గాల సహాయం లేక, లేదా ఏ అధికారుల సపోర్ట్ లేక దేవుని మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తి కాదు. ఈ మాట పలుకుతుంది. ఈ మాటలు పలుకుతుంది హిజ్కియా. హిజ్కియా అంటే ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక దేశానికి ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీవు మాత్రమే నన్ను బాగు చేస్తావు, నీవు మాత్రమే నన్ను ఏం చేయగలవు? జీవింప చేయగలవు. ఈ మాటలు ఎప్పుడండి హిజ్కియా పలికింది అంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని చెప్పి యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా అతనికి ఒక ఇంటిమేషన్, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి హిజ్కియా దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు గొప్పగా, అద్భుతంగా హిజ్కియా యొక్క జీవితంలో ఒక 15 సంవత్సరాలను దేవుడు యాడ్ చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, హిజ్కియా మొత్తం సంపూర్ణమైన ఆరోగ్యంగా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్న లేదా రచించినటువంటి కీర్తనగా లేదా ప్రార్థనగా మనం చూడొచ్చు. హిజ్కియా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను స్వస్థపడినందుకు కాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నీవు మాత్రమే, యు ఓన్లీ. ఎస్, ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఈరోజు చూస్తున్నావేమో, ఎన్నో భయంకరమైన ఇబ్బందులు, శోధనలు ఈరోజు నువ్వు చూస్తున్నావేమో. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాత్రమే నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలరు. హిజ్కియా దగ్గర ధనం లేకనో, హిజ్కియా దగ్గర తన దగ్గర ఉన్నటువంటి సైనికులు లేకనో దేవుని వైపు తిరగలేదండి. ఎందుకండి తిరిగాడు దేవుడి వైపు అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మహాశక్తి కలిగి అనేక గొప్ప కార్యములు చేయగలిగిన వ్యక్తి అని గ్రహించాడు గనుక. ఈరోజు చాలాసార్లు మన ఎదుటిగా ఉన్న యేసయ్యను మర్చిపోయి, ఆయన మన కొరకు కలవర శిలువలో కార్చినటువంటి రక్తాన్ని మర్చిపోయి, ఆయన తిరిగి 3వ నాడు లేచాడు అనే విషయాన్ని మర్చిపోయి, మనము కొన్నిసార్లు ఈ సమస్యకు, ఈ ఇబ్బందికి, ఈ శోధనకు దేవుడు పరిష్కారం ఇవ్వలేడేమో అని అనుకుంటున్నాం. కానీ అది అవాస్తవం. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ హృదయాన్ని దేవుని వైపు నువ్వు త్రెప్పాల. హిజ్కియా ఆ మాట తెలియగానే ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళలేదు, లేదా ఏ మంత్రగాళ్ళను ఆశ్రయించలేదు, లేదా ఇంకే ప్రయత్నాలు చేయలేదు, లేదా డిస్కరైజ్ అయిపోయి ఇంకా ఏముందిలే నా చేతిలో, నా జీవితం ఎండ్ అయిపోయింది అని అనుకోలేదు. కానీ అతనికి ఒక నిరీక్షణ ఉందట, అతనికి ఒక ఆశ ఉందంట. ఆ ఆశే దేవాతి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీకున్న పరిస్థితులను చూసి నువ్వు ఏమాత్రం బలహీన పడకూడదు, ఇబ్బందులు పడకూడదు. నా సమస్య, నా జీవితం ఏంటి ఈ విధంగా అయిపోయిందని చెప్పి దుఃఖించకూడదు.
లేదా మానవ ప్రయత్నాలు నువ్వు చేయకూడదు. కోర్స్ దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత, దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత, దేవుని దగ్గర నీ యొక్క మొర విన్నవించుకున్న తర్వాత నువ్వు ప్రయత్నిస్తే నీ ప్రయత్నాలు సఫలపడతాయి. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది, నీ కృంగుదలకు పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది, నీ కుటుంబంలో ఉన్న గజిబిజి గందరగోళానికి పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. ఆయన నీ బ్రతుకు మార్చగలడు, నిన్ను జీవింపజేయగలడు. నీకు ఏ అవసరత అవుతుందో ఆయన యొక్క మహిమైశ్వర్యంలో ప్రతిదీ కూడా తీర్చగలడు. భయపడుతున్నావా? సమస్యను చూసి బాధపడుతున్నావా? ఎలా అని అనుకుంటున్నావా? హిజ్కియా ఒక డెత్ కండిషన్, ఇంకా ఆల్మోస్ట్ చనిపోయిన స్థితి అయినప్పటికీ హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పి ప్రార్థిస్తున్నాడు, దేవుడైన సహాయకుడు అని. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడకు. దేవుడు జీవింపజేయగలడు, దేవుడు బాగు చేయగలడు, అది ఏ స్థితి అయినప్పటికీ. ఈ మాటలు మీ జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, జీవం కలిగిన దేవ వందనాలు. ఈ వాగ్దానాన్ని ఎవరైతే తండ్రి విన్నారో వారందరి జీవితాల్లో ఫలింపచేయండి. వారి పరిస్థితిని, స్థితిగతులను మార్చేయండి నాయన. వారిని ఆర్థికంగాను ఆరోగ్య విషయంలోనూ ఆదుకొనండి, భద్రపరచండి, స్థిరపరచండి. వారిలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని తొలగించండి అయా. మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి. ప్రార్థిస్తున్నాం. మా ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాము. ప్రతి మార్గాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమకరంగా మార్చండి. మంచి ఆరోగ్యంతో మా అందరిని నింపండి నాయన. మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండుటకు కూడా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఎవరైతే ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారో, అది ఎటువంటి ప్రయత్నం అయినప్పటికీ ప్రయత్నాలన్నింటినీ కూడా మీరే సఫలపరిచి వారికి తోడై ఉండి నడిపించుమని, అయా మా అందరి ద్వారా మహిమ మీరే పొందుకోమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.